ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఛార్జింగ్ పెట్టాలంటే 339 రూపాయలు ఖర్చు పెట్టాలా? టెస్లా మొట్టమొదటి షోరూమ్ వచ్చేస్తుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్న విషయం మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. అయితే ఒక కస్టమర్ తమ ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో అయితే పోస్ట్ చేశారన్నమాట. ఆయన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఆయన పెట్టిన స్క్రీన్ షాట్ చూసుకున్నట్లయితే నేను ఛార్జింగ్ పెట్టడానికి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల వరకు రేంజ్ రావడానికి 339 రూపాయలు నేను ఖర్చు పెట్టానని చెప్పి ఒక స్క్రీన్ షాట్ అయితే పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన సమాచారం ప్రకారం 49% నుండి 96% వరకు ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేశారంట. ఇలా ఛార్జ్ చేయడానికి 116 నిమిషాలు టైం పట్టింది. సో ఈ 116 నిమిషాల టైం కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిమిషానికి 2.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దానికి అడిషనల్ గా జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. ఇదంతా కలిపి 330 రూపాయలు పైగా ఛార్జ్ అయితే అయిందనమాట. సో ఈయన కొన్ని క్యాలిక్యులేషన్ కూడా వేసి చూపించారు. నాకు వచ్చిందే కేవలం 50 కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఎంత ఛార్జ్ పెడితే. అంటే పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకున్నట్లయితే ఈవీ ఛార్జింగ్ చాలా ఎక్కువ కాస్ట్ గా ఉంది, దీన్ని మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా అన్న టైప్ లో ఒక కామెంట్ పెట్టి పోస్ట్ అయితే పెట్టారనమాట. సో దీని గురించి మన డెడికేటెడ్ గా త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తామండి. బట్ అప్డేట్ పరంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. హైపర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఇంత టైం తీసుకుంటుంది, అంటే ఫుల్ ఛార్జ్ చేయడానికా లేకపోతే ఇంత 50% ఎంత టైం ఎందుకు తీసుకుంటుంది, 2.5 రూపాయలు నిమిషానికి పే చేస్తే కస్టమర్ కి డబ్బులు చిల్లు పడుతుందా, పూర్తి సమాచారంతో రాబోయే రోజుల్లో ఒక వీడియో అయితే చేస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఈ ఏరియాలో, ముంబైలోని ఈ ఏరియాలో అయితే తమ టెస్లా షోరూమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ షోరూమ్ కోసం టెస్లా కంపెనీ వాళ్ళు 35 లక్షల రూపాయల రెంట్ అయితే పే చేయబోతున్నారు. అంటే నెలకి 35 లక్షల రూపాయల రెంట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. సో టెస్లా వాళ్ళు అఫీషియల్ గానే భారతదేశంలో ఎంట్రీ అవ్వడానికి ఇంచుమించు దాదాపు ఖరారు అయిపోయినట్టే. ప్రీవియస్ గా కూడా మేము ఒక న్యూస్ అప్డేట్ లో చెప్పాము, టెస్లా కంపెనీలు భారతదేశ మార్కెట్ లోకి వస్తున్నారు, దానికి సంబంధించిన ఒక జాబ్ పోస్టింగ్ కూడా పెట్టారని చెప్పి ఒక స్క్రీన్ షాట్ అయితే ప్లే చేసాము. ఈ టెస్లా కంపెనీ వాళ్ళు అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు టెస్లా ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ గారు మీట్ అయిన తర్వాత అయితే ఇటువంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తున్నాయి అనమాట. మన త్వరలోనే టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లని భారతదేశ రోడ్ల మీద కూడా చూడొచ్చు. అది టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ లేదా టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్ అనేది అది కూడా మనకి త్వరలోనే తెలియబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో డీలర్స్ దగ్గరికి అయితే చేరిపోతుందండి. హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే 2 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే రెండోది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొన్నటి వరకు హోండా కంపెనీ వాళ్ళు అయితే ఫిబ్రవరి నెల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే అవుతాయని చెప్పారు. బట్ మనకున్న ప్రెసెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మార్చి నెలలో, ఇప్పుడు ప్రెసెంట్ మన ఫస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 80 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. 90,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే. బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ద్వారా పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 102 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 1,17,000 రూపాయలు. నెక్స్ట్ అనేది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి గడ్డు కాలం నడుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలండి. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దాదాపుగా దివాళా తీసే పరిస్థితికి అయితే వచ్చేసారనమాట. ఇప్పుడు వీళ్ళు ఇన్సాల్వెన్సీ స్టేజ్ కి అయితే వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు బ్యాంక్ ఇంకా డబ్బులు పే చేయాల్సి ఉందన్నమాట. ఓవరాల్ గా చూసినట్లయితే 300 కోట్ల రూపాయల వరకు బ్యాంక్స్ కి అయితే బాకీలో ఉన్నట్టుగా చెప్తున్నారు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అలానే ఫేమ్ టు స్కీమ్స్ కి సబ్సిడీస్ ఏదైతే వచ్చిందో అది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఆ సబ్సిడీ ఆగిపోయింది. దాంతో పాటుగా బ్యాంక్స్ కి అప్పులు అయిపోయారు. అదే విధంగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ నుంచి కరుమరుగు అవుతూ వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళ సేల్స్ చూసినట్లయితే చాలా దారుణంగా పడిపోయింది అనమాట. ఒకప్పుడు 10,000 యూనిట్స్ వరకు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్ 100 యూనిట్స్ కాదు కదా, డబల్ డిజిట్స్ కూడా వచ్చేసారు. అంత భారీగా పతనం అయింది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఈవీ కొరాడ్ ఛానల్ అప్లోడ్ చేసాం, ఆ వీడియో కూడా చూడండి. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఏదైతే వాహనాలు నడుస్తున్నాయో పెట్రోల్ లేదా డీజిల్ తో పనిచేసే వాహనాలు ఒకవేళ 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాలు ఏమైనా ఉంటే వాటిని ఇక మీదట పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఇవ్వద్దని చెప్పి అన్ని పెట్రోల్ బంక్స్ కూడా గైడ్ లైన్స్ అయితే పాస్ చేశారనమాట. ఇక మీదట 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు అయితే ఢిల్లీలో నడవకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే ఆదేశించింది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే ఇది కంప్లీట్ గా అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇక మీదట ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవడమే బెస్ట్. ఎందుకంటే ఈ పర్టికులర్ రూల్ అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు అప్లికబుల్ కాదనమాట. ఒకవేళ ఢిల్లీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే కనుక వాళ్ళకి ఒక మంచి విషయం. కాకపోతే 15 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ఢిల్లీలో అయితే నాకు తెలిసి ఇప్పుడు దాకా అన్ని సంవత్సరాల నుంచి ఉపయోగించే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి అది వేరే విషయం. బట్ పెట్రోల్ డీజిల్ వాహనాలు ఏదైతే యూజర్స్ ఉన్నారో 15 సంవత్సరాల తర్వాత అయితే ఇంకా ఢిల్లీలో వాడడానికి అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్
CESL వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళ ద్వారా ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఫ్లాగ్ ఆఫ్ చేశారు అనమాట. అంటే గవర్నమెంట్ కి ఈ CESL వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇటువంటి ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించడం ద్వారా రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ కొలాబరేషన్ అయితే చేశారు అనమాట. ఈ కొలాబరేషన్ లో భాగంగా 20 ఎలక్ట్రిక్ కార్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్స్ అన్ని కూడా టాటా సంబంధించిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు. నెక్స్ట్ చూసినట్లయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు టేజ్ అనే ఒక ఎలక్ట్రిక్ వ్యాన్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారండి. ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ 1 టన్ను కెపాసిటీ వరకు అయితే బరువును అయితే లాగలుగుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ లో 80 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. దాంతోపాటుగా ఒకసారి ఛార్జ్ పెడితే 190 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ CCS Type 2 ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ గంట సమయంలోనే ఎలక్ట్రిక్ ట్రక్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 10,35,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వేల సంఖ్యలో ఉద్యోగస్తుల్ని తమ ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది. తాజాగా బ్లూంబర్గ్ రిపోర్ట్ కూడా చెప్తుంది అనమాట ఇది. సో ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 1000 పైగా ఉద్యోగస్తులను తొలగిస్తున్నారంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ని పెంచుకోవడం కోసం ఇలాగ ఉద్యోగ కోతలు అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ లో కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలాగే 500 పైగా ఉద్యోగస్తులు అయితే తొలగించారు. ఇప్పుడు మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలా 1000 పైగా ఉద్యోగస్తులు తొలగించే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్ళు బాగా ఎక్కువ ఆఫర్స్ ఇస్తూ వెళ్తున్నారు వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్. దీనివల్ల ఎక్కువ ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీకి ఏమి కనిపించట్లేదు. దాంతో కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ లోకి మారాలి కాబట్టి ఆ శాలరీస్ కట్ చేసుకుని ప్రాఫిట్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ తాజాగా టెస్టింగ్ చేస్తుండగా కొన్ని ఫోటోస్ అనేవి కెమెరాకి చిక్కేయండి. ఈ ఎలక్ట్రిక్ కార్ టాటా కంపెనీ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్లు ఈ హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఒకటే. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 12 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేయబోతున్నారు. అలానే మనకి లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ ఎలక్ట్రిక్ కార్లు లభించబోతున్నాయి. అలానే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టాటా మోటార్స్ కంపెనీ నుండి ఎలక్ట్రిక్ కార్ 2025 సంవత్సరంలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే Xiaomi కంపెనీ వాళ్ళు 5 Max అనే ఒక ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చారండి. ఇది యూరోప్ మార్కెట్ లో అయితే ప్రెసెంట్ అవైలబుల్ కి అయితే వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 400 వాట్ల రేటెడ్ పవర్, 1000 వాట్ల పీక్ పవర్ మోటార్ తో అయితే పనిచేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లిథియం బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. 10.2H బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యాంటీ రోడ్ అవ్వకుండా ఏమైనా వెట్ రోడ్ కండిషన్స్ లో స్టేబుల్ గా పనిచేయడానికి సేఫ్టీ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ABS బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు. డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేయడానికి 9 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక దీని కాస్ట్ చూసినట్లయితే 54,000 రూపాయలకి అయితే మన భారతదేశ కరెన్సీలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సుజుకి కంపెనీ వాళ్ళు భారత్ మొబిలిటీ ఎక్స్పోలో సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అన్వీల్ చేశారు. బట్ అప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలేదు. బట్ తాజాగా వస్తున్న న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పండగ సీజన్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది. ఒకసారి ఛార్జ్ పెడితే 95 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే 4.1 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ వివరాలు, వారంటీ వివరాలు అయితే కంపెనీ వాళ్ళు అయితే వెల్లడించలేదు. 1 గంట 12 నిమిషాలని 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే Volkswagen కంపెనీ వాళ్ళు గేర్ డిస్ప్లేలో ఒక ఇష్యూ ఉండడం ద్వారా సుమారుగా ఒక 70,000 ఎలక్ట్రిక్ కార్లను అయితే రీకాల్ చేసినట్టుగా తెలుస్తుందండి. ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే Volkswagen ID4 అలానే Audi e-tron ఎలక్ట్రిక్ కార్స్ అయితే వీళ్ళు రీకాల్ చేశారనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్లని రీకాల్ చేసిన తర్వాత ఆ ఇష్యూని ఏదైనా స్పేర్ పార్ట్ ఏదైతే మార్చి లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి మళ్ళీ యూజర్స్ కి అయితే ఆఫర్ చేస్తారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.